నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం వివాహ బంధం ఐదో భాగాన్ని వినేద్దాం. దీనికి ముందు భాగాలు విని దీన్ని వినండి. అప్పుడే కథ అర్థమవుతుంది. ఆకాష్, ఏ విషయం గురించి చెప్పాలనుకుంటున్నావు? నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను. ఆగిపోయిన చదువు పూర్తి చేయాలి. ఇక్కడ ఉండి ఖాళీగా ఏం చేయడం లేదు కదా! అక్కడ చదువు పూర్తి చేస్తే మంచి జాబ్ అయినా వస్తుంది. జగన్నాథం, మంచి నిర్ణయం తీసుకున్నావురా. నీ ఆలోచన బాగుంది. మరి ఎప్పుడు వెళ్తావు? ఎల్లుండి బయలుదేరుతా. టికెట్స్ బుక్ చేశాను అన్నాడు. పద్మ, ఇప్పుడా? రోహిత్ పెళ్ళయ్యే వరకు ఎక్కడికి వెళ్ళడం కుదరదు. రోహిత్ కూడా, అవునరా, నా పెళ్ళయ్యే వరకు వెళ్ళడం కుదరదు. ప్లీజ్ రా, నన్ను అర్థం చేసుకోరా అన్నాడు ఆకాష్. ఏం అర్థం చేసుకోవాలి? నువ్వు లేకుండా పెళ్లి చేసుకోను. పద్మ, అవునరా, నువ్వు లేకుండా ఎలా? ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం, నువ్వు ఉండాలి అంతే. ఆకాష్, సరే ఉంటాను, కానీ పెళ్లి రోజు వరకు ఉంటాను అంతే అని చెప్పాడు. రోహిత్, సరే అలా అయితే ఓకే, కానీ అప్పటి వరకు నువ్వు నాతోనే ఉండాలి పెళ్లిలో. ఆకాష్ సరే అని భోజనం చేసి పడుకోవడానికి వెళ్ళిపోయాడు. పద్మ, జగన్నాథం మాట్లాడుకుంటూ పెళ్లికి ముహూర్తం ఎప్పుడు పెట్టాలి అని అనుకుంటూ పంతులు గారికి ఫోన్ చేశారు. పంతులు, అమ్మాయి అబ్బాయి జాతకం పట్టుకుని రండి అని చెప్పారు. రఘురామ్కి ఫోన్ చేసి అమ్మాయి జాతకాలు తెప్పించి, ఇద్దరి జాతకం ప్రకారం ముహూర్తం 10 రోజుల్లో ఉంది, మళ్ళీ 3 నెలల వరకు లేవు అని అంటే అప్పుడే ఖాయం చేస్తారు. రోహిత్, సారిక ఉండేది సిటీలోనే, తన కోసం ఏదైనా గిఫ్ట్ తీసుకుని వెళ్ళి ఇవ్వాలి అని మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటాడు. ఆకాష్ వచ్చి, రోహిత్, ఏమిట్రా, ఏం ఆలోచిస్తున్నావు? పెళ్ళికి ఇంకా వారం రోజులే ఉంది కదా, ఈలోపు తనతో మాట్లాడు ఫోన్ చేసి అని నెంబర్ చెప్తాడు. రోహిత్ ఆలోచిస్తూ, నేను అదే అనుకుంటున్నాను, తనను కలవాలి అని. నెంబర్ నీకెలా తెలుసు? అది పెదనాన్నని అడిగి తీసుకున్నా, నీకు ఇస్తామని, వదిన్తో మాట్లాడతావని. థ్యాంక్స్ రా ఆకాష్. ఏది నెంబర్ అని ఫోన్లో సేవ్ చేసుకొని బయటికి వెళ్ళి మాట్లాడతాడు. రోహిత్తో సారిక మాట్లాడుతుందా లేదా అని అనుకుంటూ వాళ్ళ మధ్య మాటలు పెరిగితే సారిక తనతో హ్యాపీగా పెళ్ళయ్యాక ఉండగలదు, లేకపోతే దూరం పెడుతుందేమో అని భయపడి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. రోహిత్ మాట్లాడి అదోలా మొహం పెట్టి బాధపడుతూ లోపలికి వచ్చాడు. ఏమైందిరా రోహిత్, అలా ముఖం పెట్టావు? ఏ మాట్లాడలేదా? అప్పుడే వచ్చేసావు? రోహిత్, మాట్లాడిందిరా, కానీ చాలా తక్కువ. ఎలా ఉన్నారు, భోజనం చేశారా, నాకు పని ఉంది, మళ్ళీ తర్వాత చేస్తాను అని పెట్టేసింది సారిక. రోహిత్, నువ్వు ఫోన్లో మాట్లాడే కంటే ఒకసారి తనను కలిసి మాట్లాడు. ఇప్పటి నుండి మాట్లాడుతూ ఉంటే తనే దగ్గరవుతుంది రోహిత్. మొదట్లో కదా, అంతే, కొంచెం దూరంగా ఉంటారు, ఆలోచిస్తారు మాట్లాడటానికి, కాస్త ఓపిక పట్టు. పెళ్ళి అయ్యేలోపు నీ చుట్టూ తనే తిరుగుతుంది రోహిత్ అంటూ అన్నాడు ఆకాష్. రోహిత్, అవునరా, ఫోన్లో మాట్లాడటం కంటే కలిస్తే బాగుంటుంది. రేపు వెళ్తాను, తనను కలిసి మాట్లాడతాను. రేపెందుకురా, ముహూర్తం ఏమైనా ఉందా? ఇప్పుడే వెళ్ళు. పెళ్ళయ్యేలోపు తనకి మాటలతో దగ్గరవ్వు, పరిచయం పెంచుకో. అలాగేరా, ఫోన్ చేసి ఎక్కడుందో అడిగి వెళ్ళాలి అని ఫోన్ చేస్తూ ఉంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆకాష్, రే రోహిత్, మళ్ళీ ఏమైందిరా? ఏమన్నది తను? ఈసారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. నాతో మాట్లాడటం ఇష్టం లేదేమో. తను ఎప్పుడు మాట్లాడితే అప్పుడే ఇంక నేను మాట్లాడను. నిరాశగా ముఖం పెట్టి ఆలోచిస్తూ బయటికి చూస్తూ ఉన్నాడు. అయినా రోహిత్, ఈ టైంలో ఎక్కడుంటారు? హాస్టల్ దగ్గరే కదా, వెళ్ళు. మళ్ళీ వెళ్ళకపోతే తను ఊరికి వెళ్ళిపోతుంది. ఇదే మంచి సమయం, మాట్లాడు, పరిచయం పెంచుకో నీ మాటలతో. రోహిత్, సరే వెళ్తాం పదా అని స్నానం చేసి బయలుదేరుతూ, రా ఆకాష్, నువ్వు కూడా రా నాతో, ధైర్యంగా ఉంటుంది నాకు. ఆకాష్, నేనెందుకు రా, నువ్వు వెళ్ళు. నేనెందుకు మీ మధ్యలో? ప్లీజ్ నువ్వు రారా, తనను నువ్వు చూడలేదు కదా అసలు, డైరెక్ట్గా చాలా బాగుంటుంది, పద అని బలవంతంగా తీసుకుని వెళ్ళాడు. ఆకాష్ వద్దు అని అన్నా వినకుండా తీసుకుని వెళ్ళాడు. ఈ రోహిత్ నా మాట వినడు. అక్కడ సారిక, స్వప్న కానీ చూస్తే
వాళ్ళకి నేను ఎందుకు సారికాను వద్దు అని దూరం పెట్టానో అర్థమైపోతుంది. రోహిత్ నాకు అన్నయ్య అని తెలియకూడదు, జస్ట్ ఫ్రెండ్లానే వాళ్ళకి తెలియాలి అని అనుకుంటూ రోహిత్ అని పిలిచాడు. ఆ చెప్పు ఆకాష్, ఏమిటి పిలిచావు? అది ఒకసారి కారు ఆపు. ఎందుకురా? మొదటిసారి అమ్మాయిని కలవడానికి మాట్లాడాలి అని వెళ్తూ ఉన్నావు. ఉత్తి చేతులతో వెళ్తే బాగోదు, ఏమైనా తీసుకొని వెళ్ళిస్తే బాగుంటుంది. రోహిత్ అవునరా నిజమే, మొదటిసారి మాట్లాడాలి అని వెళ్తూ ఏమీ తీసుకొని వెళ్ళకపోతే బాగోదు కదా. ఏం తీసుకొని వెళ్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ అడిగాడు. ఆకాష్ చుట్టూ ఉన్న షాపులన్నింటినీ చూస్తూ ఎదురుగా కనిపిస్తున్న షాపింగ్ మాల్ చూసి, రే చీర ఇస్తే బాగుంటుంది, నాకు తెలిసి అమ్మాయిలకి చీరలు అంటే ఇష్టపడతారు, అది ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. రోహిత్ కరెక్ట్, చీరనే తీసుకుందాం పద, మంచి సలహా ఇచ్చావు. ఏ చీర బాగుంటుంది అని అన్నీ తీస్తూ చూస్తున్నాడు. ఆకాష్ ఆలోచిస్తూ ఒకరోజు సారిక తనతో కలిసి మాట్లాడుతూ ఉన్నప్పుడు తనకు నీలిరంగు చీర అంటే ఇష్టం అని చెప్పింది. రోహిత్ ఈ నీలం రంగు చీర చాలా బాగుంది, ఇది తీసుకొని వెళ్ళివ్వు అని తీశాడు. రోహిత్ అవునరా ఈ చీర చాలా బాగుంటుంది తనకి అని తీసుకొని బిల్లు కట్టి బయలుదేరుతూ ఉంటే ఆకాష్ నేను రాను, నువ్వు వెళ్ళు అని అన్నాడు. అదేంట్రా ఇక్కడి వరకు వచ్చి రాను అంటే ఎలా, రా అంటూ చేయి పట్టుకొని కారు ఎక్కిస్తున్నాడు. నేను రావాలి అంటే ఒక కండిషన్, మనం ఫ్రెండ్స్ లాగా మాత్రమే అక్కడికి వెళ్ళాలి, అన్నదమ్ముల్లాగా వెళ్ళకూడదు అని అన్నాడు. రోహిత్ అదేంట్రా, నిన్ను తనకి పరిచయం చేస్తాం అనుకుంటే ఇలా అంటావు, ఏమైంది నీకు? ఆకాష్ అదంతే, నువ్వు దానికి ఒప్పుకుంటే నేను వస్తాను నీతో అని నిలబడి ఉన్నాడు. రోహిత్ సరే పదా అని తీసుకొని వెళ్ళాడు. సారిక స్వప్నతో మాట్లాడుతూ ఆకాష్ మీద ఎంత ప్రేమ పెంచుకున్నానో నీకు తెలుసు కదా స్వప్న, వాడు నన్ను కాదని ఇంకొకరితో ఉంటే నేను సహించలేను, తను లేకుండా నా జీవితాన్ని కూడా నేను ఊహించుకోలేను. అసలు ఒక్కసారిగా తనలో ఈ మార్పు ఏమిటి అర్థం కావడం లేదు నాకు. ఎప్పుడూ నీ కోసం వస్తూ వెళుతూ నువ్వు క్షేమంగా ఉన్నావా లేదా అని తెలుసుకుంటూ నీ గురించి ఆలోచించే ఆకాష్ ఒక్కసారిగా అలా నిన్ను దూరం చేసి మాట్లాడుతూ ఉంటే నేను నమ్మలేకపోయాను అనింది స్వప్న. సారిక నేను నమ్మలేకపోయాను, తను నాతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటే తన మాటల్లో తను నాపై చూపించే కేరింగ్లో ప్రేమనే చూశాను, తన ప్రేమలో నటన లేదు. కానీ ఎందుకు ఇలా చేస్తున్నాడు? అప్పుడే సారిక నిన్ను కలవాలని ఎవరో వచ్చారు, పిలుస్తున్నారు, బయటున్నారు అని తన ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పి వెళ్ళింది. ఎవరొచ్చారు నా కోసం? ఆకాష్ నా కోసం వచ్చేవాడు ఎక్కువగా, ఇంకెవరొస్తారు అని సారిక బయటికి వెళ్ళి చూసింది. దూరంగా కారు దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఒక వ్యక్తి కనిపించాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే ఆకాష్ అని సంతోషపడి నాకు దూరంగా ఉండలేక చూడాలని వచ్చాడో ఏమో అనుకొని నేను మాట్లాడను, నన్ను వద్దు అనుకున్నాడు కదా అని అనుకుంటూ వెళ్తూ ఉంది. హాయ్ సారిక గారు అంటూ రోహిత్ ఎదురు వచ్చాడు. మీరు ఇక్కడ ఉన్నారా, నేను లోపలికి వెళ్ళి అడిగి వస్తున్నాను అని అన్నాడు. రోహిత్ గారు మీరా ఇక్కడికి వచ్చింది, ఎవరో అనుకున్నాను, చెప్పండి. నాన్నగారు ఫోన్ చేసి చెప్పారు కదా పెళ్ళి గురించి, ఇంకా ఏం మాట్లాడాలి? రోహిత్ అది కాదు, మీరు ఫోన్ చేస్తే సరిగా మాట్లాడలేదు అని మళ్ళీ ఫోన్ చేశాను, స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని కలిసి మాట్లాడదాం అని ఇక్కడికి వచ్చాను. సారిక ఓ అవునా, ఏం మాట్లాడాలో ఇప్పుడు అని అనుకుంటూ చెప్పండి, మీ అమ్మగారు నాన్నగారు ఎలా ఉన్నారు? రోహిత్ బాగానే ఉన్నారు, అత్తయ్య మావయ్య అని పిలవండి, దూరం చేసి మీ అమ్మగారు నాన్నగారు అనకండి సారిక గారు అంటూ చీర తీసిస్తూ తీసుకోండి, నా తరపున ఒక చిన్న కానుక మీకోసం అని చేతిలో పెట్టాడు. సారిక ఇప్పుడెందుకు ఇవి అంటూ తీసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటే సారిక గారు తీసుకోండి, అయినా నేనేమైనా బయటవాడినా, నిన్ను త్వరలో పెళ్లి చేసుకోబోయేవాడినే కదా,
నా కాబోయే భార్యకి ఈ మాత్రం కూడా ఇవ్వకూడదా అని అన్నాడు రోహిత్. సారిక దూరంగా ఉన్న ఆకాశం చూసి చూడడం చూసి చీరను చూసి చాలా బాగుంది, రోహిత్ గారు థ్యాంక్స్ అంటూ భుజంపై చేయి వేసి షర్ట్ మీద ఏదో పడినట్టు ఉంది అని తుడుస్తూ తనకు దగ్గరగా జరిగింది. ఆకాష్ చూస్తూ పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుతూ దగ్గరకు వచ్చి, నేను వెళ్తున్నానురా, ఇంకా పనుంది, ఎక్కడికి రా అని రోహిత్ చూస్తూ ఆపాడు. సారిక, తను నా ఫ్రెండు ఆకాష్, చాలా మంచోడు, తనకి మంచి చేసిన వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడు, త్యాగం చేస్తాడు అని నవ్వాడు. ఆకాష్, రే ఏమిట్రా నన్ను మరీ పొగిడేస్తున్నావు, చాలింకా. ఈ సారికకి అనుమానం వచ్చేలా మాట్లాడుతున్నాడు. సారిక ఆకాష్ ఎవరో తెలియనట్టే హాయ్ హలో అని అన్నది. ఆకాష్ సైలెంట్గా హలో అని సరే వెళ్తాను అని తప్పించుకొని వెళ్ళిపోతాడు. స్వప్న సారిక ఇంకా రాలేదేమిటి అని ఆలోచిస్తూ బయటకు చూసింది. ఆకాష్ ఏమిటి ఇక్కడ, నిన్ననే కదా దూరం పెట్టినట్టు మాట్లాడి మళ్ళీ ఈరోజు అప్పుడే వచ్చేశాడు అని చూస్తూ ఉండగా సారిక లోపలికి వచ్చింది. స్వప్న సారికను చూసి ఆకాష్ వచ్చాడు, ఏం మాట్లాడావే అని అడిగింది. ఆకాష్ నా కోసం రాలేదు, తన ఫ్రెండ్ కోసం వచ్చాడు. రోహిత్ ఆకాష్ ఫ్రెండ్సు, ఇప్పుడే చూశాను, తను నాతో మాట్లాడాలి అని ఈ చీర తీసుకుని వచ్చారు అని చూపిస్తూ చెప్పింది. స్వప్న, అవునా, నేను ఇంకా ఆకాష్ మనసు మారిపోయిందేమో, నిన్ను మర్చిపోలేక వచ్చి నీతో మాట్లాడి సారీ చెప్పాలి అని వచ్చాడు అనుకున్నా. సర్లే ఇంకా వదిలే సారిక, ఎగ్జామ్స్ లేవని నాన్నకు చెప్పేశాను, ఎగ్జామ్స్ ఎలానో వాయిదా పడ్డాయి కదా, అందుకే ఇంకా ఈరోజు బయలుదేరి వచ్చేయమని ఫోన్ చేశారు ఇందాకనే, నీకు చెప్పలేదు స్వప్న. ఓ సరే అయితే పెళ్ళిలో కలుద్దాం అని నవ్వింది. బాధపడకు, ఆకాష్ నిన్ను మర్చిపోలేదు, ఖచ్చితంగా నీ మెడలో తాళి కట్టేది ఆకాష్నే, చివరి నిమిషంలో అయినా ఆకాష్ మనసు మారుతుంది అని నాకు అనిపిస్తుంది. సారిక, సర్లే ఏం జరుగుతుందో నాకు తెలియడం లేదు, నా జీవితం ఎవరితో ముడిపడుతుందో చూద్దాం అని బట్టలు సర్దుకుంటూ ఉంది. సారిక బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతుంది అని స్వప్న కళ్ళల్లో నీళ్ళొచ్చేశాయి. సారికను పట్టుకొని ఏడ్చేసింది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.